కొత్త ఏడాది దేశంలో ఆలయాలన్నీ ఉదయం నుంచే కిటకిటలాడిపోతున్నాయి. ఇవాళ తమ ఇష్ట దేవాన్ని దర్శించుకోవడం మంచిదని ఏపీ తెలంగాణలోని ఆలయాలకి భక్తులంతా క్యూ కట్టారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది నూతన సంవత్సర వేళ ఆలయాలను సందర్శిస్తూ భగవంతుడి ఆశీర్వాదాలు పొందే ప్రయత్నం చేస్తున్నారు. భద్రాచలం, యాదాద్రి, శ్రీశైలం, సింహాచలం ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కొత్త ఏడాది కావడంతో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. కొత్త ఏడాది సందర్భంగా హైదరాబాద్లో ఆలయాలన్నీ కూడా రద్దీగా మారాయి. భక్తుల రద్దీ గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. మనం దిల్సుఖ్ నగర్లోని అష్టలక్ష్మి టెంపుల్లో ఉన్నాం. ఈ ఆలయంలో ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుందాం. సార్, ఈరోజు జనవరి 1 సందర్భంగా ఆలయంలో జరిగేటటువంటి ప్రత్యేక పూజలు అంబరవేపు ఆశ్రమం ఇవాళ జరిపించాము. ఇవాళ భక్తులు చాలామంది వస్తారని దాంతో అందరికీ ప్రత్యేకమైన ఏర్పాట్లు బాగా చేశాము. మేము అందరూ కూడా దర్శించుకొని అమ్మవారి స్వామివారి ఆశీస్సులు పొంది ఈ నూతన సంవత్సరంలో అందరూ ఆయుర ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతోని తులతూగాలని కోరుకుంటూ ఈ నెల రోజులు కూడా ఉదయం 5:30 నుండి 8:30 వరకు జరిగే పూజా కార్యక్రమంలో సుమారుగా 1000 మంది హాజరవుతారు. ఈ రోజు కూడా సుమారుగా 10,000 మంది కూడా హాజరవుతారని మేము అనుకుంటున్నాము. దానికి తగినట్టుగా యాజమాన్యం పూర్తి అరేంజ్మెంట్స్ కూడా చేస్తున్నారు. మొత్తము ఈ ఇయర్ అందరికీ మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని వెళ్ళిపోయి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఇయర్ కూడా అందరికీ హ్యాపీగా సంతోషంగా అందరూ గడపాలని కోరుకుంటున్నాను. కొత్త సంవత్సరం సందర్భంగా మేము గుడికి వస్తూ ఉంటాము. అంటే అందరికీ మంచి జరుగుతుందని మా యొక్క నమ్మక. సో ప్రతి సంవత్సరం మేము ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే కోరిన కోరికలు ఏమైనా నెరవేరడానికి మేము ఇక్కడ వస్తాం. జనవరి 1 సందర్భంగా చాలా మంచి అరేంజ్మెంట్ చేశారు. చాలా బాగుంది. అందరికీ శుభం జరగాలని, ఈ కొత్త సంవత్సరం అందరూ బాగుండాలని. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. నేను ప్రతి సంవత్సరం టెంపుల్కి వస్తాను. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. మంచిగా చదువుకుంటాను. ఇంకా పెద్ద జాబ్ కూడా తెచ్చుకుంటాను. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఈ రోజైతే జనవరి 1 సందర్భంగా దాదాపు 10,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంటారు. ముఖ్యంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్న ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కెమెరా పర్సన్ రంగాతో శ్రీధర్, TV9 హైదరాబాద్.